దేవుని మహా గొప్ప కృపను బట్టి మరి ఒక ఆదివారము ఈ రీతిగా మనమందరము సంఘముగా కూడి ప్రభునామాన్ని మనసారా స్తుతించి ఆరాధించి సంతోషముతో ఈ సంఘ సహవాసములో పాలు పొందే ఈ మహా గొప్ప ధన్యతను భాగ్యాన్ని దేవదేవుడు మనందరికీ ప్రసాదించాడు. అందును బట్టి దేవదేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. గట్టిగా చెప్పండి. మంచిది. ప్రభునందు ప్రేమన దోమ బిడ్డలారా, ఈ రోజున చదవబడినటువంటి లేఖన భాగము మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఎవరు? పౌలు. తేండి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందాం. చదవగలిగిన వారు మైకులు దగ్గర పెట్టుకోండి. అందరం కలిసి ఈ 2 వచనాలు ఒకసారి చదువుదాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. మరొకసారి చెప్పండి. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. చాలా గొప్ప విషయం అండి. ప్రేమణ దోంబిడ్లారా, ఇక్కడ పౌలు గురించినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. పౌలు ఎక్కడికి సువార్తకు వెళ్ళినా, ఎలాంటి ప్రాంతమునకు వెళ్ళినా, ఎంత విపత్కరమైన పరిస్థితులు ఎదురైనా కానీ తన సేవలో దేవుడు తనను బహు గొప్పగా వాడుకున్నాడు. ఎక్కడ కూడా వెనుతిరగకుండా, ఎక్కడ కూడా మరి రాజీ పడకుండా, దేవుని కొరకు రోషము పౌరుషము కలిగిన వాడై ధైర్యముగా నిలబడి బహు ఘనమైనటువంటి సామర్థ్యముతో సేవ చేసిన ఒక గొప్ప వ్యక్తిత్వము కలిగినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలా, పౌలు జీవితంలో నుండి ఒక అద్భుతమైన పాఠాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఎవరి గురించి నేర్చుకుంటున్నాం ఈరోజు? అందరూ చెప్పండి. పౌలు గురించి. ఈ పౌలు ప్రభువును ఎరగక ముందు ఇతని పేరు సౌలు. సౌలుగా ఉన్నటువంటి అతన్ని దేవుడు పౌలుగా మార్చాడు. సౌలు అనేటటువంటిది మరి సౌలన్నా పౌలన్నా ఆ గ్రీకు హెబ్రీ భాషలోకి వచ్చేసరికి ఆ పేర్లు ఒకటే అర్థాన్ని ఇస్తాయి. కానీ మనము జ్ఞాపకం చేసుకోవాలా, సౌలు అనేటటువంటిది పాత జీవితానికి సూచన అయితే పౌలు అనేటటువంటి నామధేయము క్రొత్త జీవితానికి సూచనగా ఉన్నది. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. తన జీవితం మార్చబడింది. ప్రభువు మార్చివేశాడు. అయితే జ్ఞాపకం చేసుకోవాలా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట అయితే చదవండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అంటే లెక్కలేనటువంటి విధముగా అనేక అద్భుత కార్యాలను పౌలు చేత దేవుడు చేయిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట మనం చదువుకున్నాం? ఎందుకు ఈ మాట చదివించి మీకు ఈ రోజున ఈ సందేశం అందించాలని తలంచానంటే, ఇందులో గొప్ప ప్రాముఖ్యమైన అద్భుతమైన పాఠాన్ని దేవుడు మనకు అందించనేంటున్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, దీనికి అనుబంధంగా మరి ఒక లేఖన భాగము చదువుకుందాం. ఇదే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము తీయండి. ఇది ఇలాగే పట్టుకోండి. 26వ అధ్యాయము 9వ వచనము చదవండి. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను
చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాట కూడా పౌలే చెప్తూ ఉన్నాడు. ఈ మాట కూడా పౌలు గురించే వ్రాయబడినది. అక్కడ పౌలు జీవితమే కనబడుతున్నది, ఇక్కడ పౌలు జీవితమే కనబడుతున్నది. మనం మొదట చదువుకున్నటువంటి లేఖన భాగము పౌలు తన జీవితాన్ని మార్చుకున్న తరువాత ఎలా ఉన్నదో మనము చదివాము. తన జీవితము మార్పు నొందక ముందు ఎలా ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదట ఏం చదివాం? అయితే దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలను చేస్తూ ఉన్నాడు, గొప్ప గొప్ప అద్భుతాలను జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఈ అద్భుతములు చేయించక పూర్వము పౌలు జీవితం ఎలా ఉన్నదయ్యా అనంటే, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, యేసు నామమునకు విరోధముగా అనేక కార్యాలు చేయాలని నేను అనుకున్నాను. అంటే అసలు యేసు ప్రభు అంటే ఇతనికి పడదు, ప్రభు అంటే పడదు. ప్రభువును నమ్మిన వారంటే ఒక చోట ఈ రీతిగా సంఘముగా కూడి ప్రభువును ఆరాధిస్తున్నారనే వార్త పౌలుకు వినబడితే వెంటనే కత్తులు పట్టుకొని గుర్రాలు వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళందరినీ చల్లా చెదురు చేసి వాళ్ళందరినీ చెరసాలలో జైల్లో పెట్టించి వెళ్ళేవాడు. కఠినంగా హింసిస్తూ ఉంటే చూసి సంతోషించేవాడు. ప్రభువు నమ్మిన బిడ్డలు హింస పొందుతూ ఉంటే, ప్రభువు నమ్మిన బిడ్డలు భయంకరమైన శ్రమలు నొందుతూ ఉంటే చూసి సంతోషించినటువంటి ఒక వ్యక్తి జీవితము ఎలా మార్చబడిందయ్యా అంటే, ఏ ప్రభువును చూసి, ఏ విశ్వాసులను చూసి, ఏ సంఘాన్ని చూసి అయితే ద్వేషించాడో, వాళ్ళు బాగుపడద్దు అనుకున్నాడో, వాళ్ళను ఈ భూమి మీద మటుమాయము చేయాలనుకున్నాడో, వాళ్ళను ద్వేషించి దేవదూషణ చేసి ఉన్నాడో, ఆ ప్రభు చేతనే పట్టబడిన పౌలు జీవితం ఎలా మార్చబడిందయ్యా అంటే, విశేషమైన అద్భుతాలు జరిగించే విధముగా దేవుడు మార్చివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా మార్చబడిందంటే, ఇదిగో తన చేతి తన కట్టుకున్న వస్త్రాలు ఎవరైనా ముడితే అనారోగ్యం కలిగిన వారు బాగైపోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క నడికట్లు, నడుముకు కట్టుకునేటటువంటి బెల్టు లాంటి ఆ తాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికైనా తగిలినప్పుడు మరి భయంకరమైన వ్యాధిగ్రస్తులైనటువంటి వారు, గుడ్డివారు కూడా బాగైపోతున్నారు, కుంటి వాళ్ళు బాగైపోతున్నారు, పక్షవాతము కలిగిన వారు బాగైపోతున్నారు, సమస్త రోగాలన్నీ విడిచిపోతూ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ప్రభువు ఒక వ్యక్తిని ఎలాగైనా పనికిరానటువంటి వ్యక్తిని, పనికిరాని పాత్ర మనం అనుకోవచ్చు, కానీ ప్రభువు పనికొచ్చే పాత్రగా చేస్తాడు. ఉపయోగము లేని వారైనప్పటికీ ఉపయోగకరముగా మారుస్తాడని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ పౌలు జీవితమే. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ పౌలు ఒకప్పుడు యేసు ప్రభు మీద తిరుగుబాటు చేశాడు, సంఘము మీద తిరుగుబాటు చేశాడు, ప్రజలందరినీ, విశ్వాసులందరినీ హింసించాడు, క్రూరంగా మరి భయంకరముగా చాలామందిని కత్తివాతన హతము చేసిన వ్యక్తి, చంపుతుంటే దగ్గరుండి సంతోషించిన వ్యక్తి, క్రైస్తవులను హింసించడానికి, వాళ్ళను చెరసాల్లో పెట్టడానికి ప్రభుత్వం ద్వారా మరి పర్మిషన్ పొందుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. ఒక్క దెబ్బ కొడితే చూడండి, గుర్రం మీద నుండి గిర్రా గిర్రా తిరిగి కింద నేల కరుచుకున్నాడు. ప్రభువా, అసలు నన్ను పడగొట్టింది ఎవడు? ఎవరు నన్ను పడగొట్టింది అంటున్నాడు. నేను నీవు హింసించుచున్నా యేసును అని అన్నాడు ప్రభువు. కళ్ళు కనబడడం లేదు, ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, తను తెచ్చుకున్న పర్మిషన్లన్నీ పోయా, తన దగ్గర ఉన్నటువంటి ఘనత అంతా పోయింది, తన దగ్గర ఏ గర్వం ఉన్నదో, ఏ ఘనత ఉన్నదో, ఏ అధికారం ఉన్నదో సర్వ గర్వములన్నీ అణిగిపోయేదాకా ఓ చెవిట పెట్టేశాడు. అయ్యగారికి అప్పచెప్తే
అని అయ్యగారు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అతనికి వాక్యం చెప్తా ఉన్నాడు. మారు మనసు పొందిన తర్వాత, సార్ నేను కూడా మీతో పాటు సేవ చేస్తా. అయ్యగారు, పేతురున్నాడు, యోహానున్నాడు, అక్కడ అపోస్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ భయపడతా ఉన్నారు. వీడు చస్తే పీడబోయేది, వీడు ఇంకా బ్రతికున్నాడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నాడు. దైవజనుడు పంపిస్తూ ఉంటే పౌలును చేరదీసి అతను కాస్త బోబెట్టి అతనికి వాక్యం చెప్పండి అంటే, వాడు మనల్ని హింసించిన వాడు ప్రభువా, సంఘాన్ని ఎంత నాశనం చేశాడు నీకు తెలీదా? మరి నేను ఎన్నుకుంటే నీకేం బాధనయ్యా, నువ్వు వెళ్ళి చక్కగా భోజనం పెట్టి ఆతిథ్యము చేసి అతనికి దేవుని ప్రేమను వివరించు, ప్రార్థన చేయ అతని కొరకు, ఉపవాసం ఉండండి. దేవుడు చెప్పాడు, చక్కగా చేర్చుకున్నారు. భయపడిన వాళ్ళందరూ ఇప్పుడు భయం లేదు. పౌలు, నువ్వు నిజంగా మార్చబడ్డావా? అవునయ్యా. నిజంగా నమ్మకం కుదరట్లేదు. ఎందుకు, ఎక్కడి నుండి ఏ కత్తి తీసి పొడుస్తాడో అని వీళ్ళ భయము. అంత దుర్మార్గముతో, అంత క్రూరత్వముతో నింపబడిన పౌలు జీవితము ఎంత గొప్పగా మలచబడింది, ఎంత గొప్పగా మార్చబడింది. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా మరి తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసుకున్నాడు. సేవకు బయలుదేరాడు. నేను కూడా మీతో పాటు సేవకు వస్తాను, నేను కూడా క్రీస్తును ప్రకటిస్తాను అన్నాడు. ఏ క్రీస్తు బిడ్డలను, ఏ క్రీస్తునైతే హింసిస్తూ ఉన్నాడో ఆ క్రీస్తు కొరకు నేను సాక్షిగా నిలబడతాను, ఆ ప్రభు కొరకు నేను నమ్మకంగా జీవిస్తానని ఒక తీర్మానం చేసుకొని బయటకు కదిలాడు అపోస్తుడైన పౌలు. అక్కడి నుండి సేవ ప్రారంభమైంది. అంతవరకు ఉన్న యేసు ప్రభుల వారి శిష్యులెవరు కూడా వెళ్ళలేని ప్రదేశాలకు అపోస్తుడైన పౌలు అన్య దేశములకు విస్తరించి వెళ్ళి, సుదూర ప్రాంతాలకు వెళ్ళి 3 సువార్త దండయాత్రలు చేసి అనేక మందిని, ప్రజలను దేవుని వైపు మరి నడిపించసాగాడు. అనేక సంఘాలను స్థాపించసాగాడు. ప్రేమణ దోంబిడ్లారా, ఆ క్రమములో అతడు ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు జరిగాయంట. అతడు ఏ ప్రదేశంలోనికి వెళ్ళినా ఎవరైనా బాగలేని వాళ్ళు వచ్చి పొరపాటున అయ్యా అని ఇలా ముట్టుకున్నారంటే, తన వస్త్రపు చెంగు ముట్టుకుంటే, తన నడికట్లను ముట్టుకుంటే పరిపూర్ణమైనటువంటి స్వస్థత పొందుకున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రేమణ దోంబిడ్లారా, ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, మన జీవితంలో కూడా మనం ప్రభువును పూర్తిగా పరిపూర్ణంగా విశ్వసించి ప్రభు వైపు మన మనసు మళ్ళించి ఆ దేవుని నువ్వు గట్టిగా పట్టుకుంటే, ఆ దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చెయ్యి విడవక నిన్ను కూడా గట్టిగా పట్టుకొని, నువ్వు ఈ రోజున దేవుని దృష్టిలో పనికిరాని వాడవైనా, పనికిరాని దానవైనా, ఇది ఏ విషయంలో నీవు అర్హత పొందని వారైనప్పటికీ, పొందలేని వారైనప్పటికీ, దేవుడు మనల్ని పట్టుకున్నాడంటే, మనము దేవుని చేతిలో పడ్డామంటే, దేవుని దృష్టిలో పడ్డామంటే ఒక గొప్ప స్థితిలో నిలబెట్టగలడు. అనేకులకు ఆదర్శప్రాయముగా, అనేకులకు సాక్షార్థమై మన జీవితాలను నిలపగలడు ఈ ప్రభువు. ఆ రీతిగా మనము ప్రభువును అంటుకొని జీవించుట మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమణ దోంబిడ్లారా, ఒకప్పుడు యేసు ప్రభువును, సంఘాన్ని హింసించేటటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు సంఘము కొరకు ఎన్ని పాటలు పడుతున్నాడో. చెరసాల్లో వేశారు, కొరడాలతో కొట్టారు, భయంకరంగా తిట్టారు, రాళ్లతో కొట్టారు. ఒక మరి భయంకరమైనటువంటి చావు బ్రతుకుల మధ్యలో ఘనమైన సేవ చేసిన ఘనత కేవలము బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలుకే దక్కినది. అందుకని ఇదిగో ఇక్కడ మనం ఇందాక చదువుకున్నాం చూడండి, 26వ అధ్యాయంలో ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎవరికి? రాజులకు సువార్త చెప్తా ఉన్నాడు. రాజులకు సువార్త చెప్పినటువంటి వ్యక్తి మరి పౌలు భక్తుడే. మిగిలిన శిష్యులు రాజుల వరకు లేదు, సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఈయనకున్న అధికారాన్ని, ఇతనుకున్న ఘనతను, ఇతనుకున్నటువంటి ప్రఖ్యాతిని గడించిన ఈయన రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళ్ళి
క్రీస్తుని గురించి వార్త చెప్తా ఉన్నాడు. ఏంటయ్యా చెప్పుకో అనంటే సువార్త చెప్తాడు. నీ బాధ ఏంటో చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి అనంటే వాళ్ళకు సువార్త చెప్పొచ్చేటటువంటి వ్యక్తి. ప్రేమన దోంబిడ్లారా, ఆ రీతిగా బైబిల్ గ్రంథంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తిగా మనం గమనించగలము. కాబట్టి ప్రభునందు ప్రేమన దోంబిడ్లారా, వాక్యం సెలవిస్తూ ఉన్నది, మరి పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతాలను జరిగించాడు. ఎందుకు జరిగించాడంటే పౌలు మారు మనసు పొంది ప్రభువును పట్టుకున్నాడు. ప్రభువు తన జీవితాన్ని మార్చివేశాడు. ప్రభువు తన పక్షాన ఉన్నాడు. అదేవిధంగా మనము శిష్యుల జీవితంలో కూడా వచ్చినప్పుడు చాలామంది శిష్యులు ఉంటారు. పేతురు చూడండి, పేతురు మరి ప్రతి విషయంలో వెనుకబడి, మరి కొన్నిసార్లు ముందుంటాడు, కొన్నిసార్లు ఉన్న వాళ్ళందరిని వెనకేసుకెళ్ళిపోతాడు. యేసు ప్రభుల వారు మరణించిన తర్వాత ఇక ప్రభు వెళ్ళిపోయాడు కదా, ఇక నాతో ఏం పని ఉన్నది, ఇక నేనేం చేయగలను, ప్రభు ఉన్నంత వరకే అనుకున్నాడు. ప్రభు అసలు పేతురుని ఎందుకు పిలిచాడో తెలుసునా? మీరు లూకా సువార్త 5వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు అర్థమవుతుంది. తను చేపలు పట్టడానికి వెళ్తా ఉన్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు. పొద్దున్న లేచి వలలు గడుక్కుంటున్నాడు. ఏమయ్యా ఏంటి వలలు గడుగుతున్నావంటే, నాకు చేపలు పడలేవు. అలాగా, సరే నీ దోణెను లోతునకు నడిపించు, నీ దోణె నేను ఎక్కుతాను, నువ్వు లోతునకు నడిపించు. ఇప్పుడు ఇక్కడ వల వేయమన్నాడు. వల వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. బయటకు లాగలేక కొంతమంది సహాయం చేత ఆ వలను, పెద్ద పెద్ద చేపలను తీసుకొని వచ్చిన తర్వాత ప్రభువు అన్నాడు, ఈ గొప్ప కార్యానికే నువ్వు ఆశ్చర్యపోతున్నావా పేతురు? నువ్వు నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టు జాలరిగా. ఇప్పటి వరకు నువ్వు ఏ జాలరివి? చేపలు పట్టేవాడివి. నువ్వు చేపలను కాదు, మనుషులను పట్టు జాలరిగా నిన్ను చేస్తాను. నీ జీవితాన్ని నేను మార్చివేస్తాను, నీ బ్రతుకును నేను తీర్చిదిద్దుతాను, నన్ను వెంబడించమన్నాడు. వెంబడించాడు. లాస్ట్లో పడిపోయాడు. ప్రభువు చనిపోయిన తర్వాత, మరి శిలువ కార్యం అయిపోయిన తర్వాత పడిపోయాడు. ఇక మళ్ళీ నాకు అదే దిక్కు నడిపించు నానావా అన్నాడు. మళ్ళీ నావెక్కి చేపలు పట్టడానికి పోయావు. అప్పుడు ప్రభు అన్నాడు, మనము లెంట్ డేస్లో మాటలు ధ్యానం చేశాం పోయినసారి. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. మరి ప్రేమిస్తే ఈ పనులేంటయా? నువ్వు ఒకటి చెడిపోయింది కాక 10 మందిని చెడగొడుతున్నావు. మళ్ళీ అడుగుతాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడే కదయ్యా చెప్పాను, మళ్ళీ అడుగుతున్నావు. ప్రేమిస్తున్నాను. మరి ప్రేమిస్తే ఈ పని ఏంటయ్యా? నా గొర్రెల్ని గాయాలి కదా, నువ్వు నాకు సాక్షి నిలబడాలి కదా, సువార్త చెప్పాలి కదా, నా కొరకు ఒక గొప్ప వ్యక్తిగా నీవే అన్ని విషయాల్లో ముందుండేవాడు, ఇప్పుడేంటి వెనకబడిపోయావు అని చెప్పాడు. మరలా 3వసారి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో ప్రభు, ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు 2 సార్లు చెప్పాను, మళ్ళీ అడుగుతున్నావు. నేను ఒక్కడిని దొరికానా? వాళ్ళు లేరా? వాళ్ళందరూ సరిగా లైన్లోనే ఉన్నారయ్యా, నువ్వే వాళ్ళని లైన్లో నుండి గాడి తప్పిస్తున్నావు నువ్వే. ప్రభువును పట్టుకున్నాడు మరలా పేతురు. ప్రేమన దోంబిడ్లారా, నూతనంగా సంఘం ఏర్పడింది పేతురు ద్వారానే. హల్లెలూయా. ఒక్క ప్రసంగము ద్వారా 3,000 మంది రక్షణ పొందారు, ప్రభువుని నమ్ముకున్నారు, బాప్తిసం పొందారు. పేతురు ప్రసంగం ఎంతో గొప్ప విషయం. పేతురు కూడా మామూలు వాడు కాదు. మరి అపోస్తల కార్యములు ఆ మొదటి అధ్యాయాలు, 4-5 అధ్యాయాలు మీరు చదివినట్లయితే అక్కడ కూడా ఆయన కార్యముల గురించి వ్రాయబడినటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. పేతురు యొక్క ఆయన నీడ పడితే స్వస్థత. నీడ, పేతురు ఇట్లా పోతూ ఉంటే, నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ ఎండకు పక్కకు నీడ వస్తుంది చూడండి, ఆ నీడ దాకితే స్వస్థత. ఆయన వస్త్రపు చెంగు ముడితే స్వస్థత. ఎలా జరుగుతుంది అలాగున్నానంటే దేవుడు వారిని అంత గొప్పగా వాడుకుంటున్నాడు. దానికి ముందుగా వీళ్ళు ప్రభువుకు సమర్పించుకున్న విధానం. ఈరోజున నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప స్థితిని ఇవ్వాలని, మనల్ని గణపరచాలని, నిన్ను అనేకులకు మాదిరిగా ఉంచాలని, నీ ద్వారా అనేకులను ప్రభు వైపు నడిపించాలని
కోరుకొని దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు. కానీ మనముగా ప్రభువుకు సంపూర్ణముగా సమర్పించుకోలేకపోతూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, నేను నీ కొరకు నిలబడతాను, నన్ను దీవించు, నన్ను వాడుకో అని ప్రభు కొరకు గనుక నువ్వు ఘనముగా నిలబడగలిగినట్లయినా దేవుడు నిన్ను కూడా పేతురు వలె, పౌలు వలె, ఇదిగో గొప్ప గొప్ప భక్తుల వలె వాడుకొనగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును నమ్ముకుంటే మన జీవితం మారిపోతుంది, మన జీవితం మారిపోతుంది. ప్రభువును నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటావో అంత గొప్ప స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒక్క నిమిషంలో, కొద్దిసేపట్లో జక్కయ్య జీవితం మారిపోలేదా? ఒకవేళ పొరపాటున మన పిల్లలతో ఆ మాటలు మాట్లాడుతూ చెప్తా ఉన్నాను, ఒకవేళ పొరపాటున ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు చూద్దాంలే ప్రభువును అని అవకాశాన్ని జార విడుచుకుంటే జక్కయ్య పరిస్థితి ఏంటి? ఆ రోజున ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించకపోతే అతడును అబ్రహాము కుమారుడు అయ్యేవాడా? అక్కడ ప్రభు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మరి ప్రభువును అతడు చూసినందున్నే కదా, చూడడానికి ఆశతో చెట్టు ఎక్కినందున్నే కదా. ఒకవేళ ఆశ గనుక తనలో లేనట్లయితే ప్రభువు తన ఇంటికి వచ్చేవాడు కాదు, తన ఇంటికి తన జీవితంలో రక్షణ వచ్చి ఉండేది కాదు. కాబట్టి ప్రభువునందు ప్రేమన దోంబిడ్లారా, ఏ వ్యక్తి అయితే ప్రభు దగ్గరికి వచ్చి తనను తాను సమర్పించుకొని, ప్రభువా ఇదిగో నేను నీ కొరకు జీవిస్తాను, నన్ను వాడుకో, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా పక్షాన నీ ఉండు అని వారికి వారుగా సమర్పించుకుంటారో వారి పక్షాన మన దేవుడు సమృద్ధిగా నిలబడి తన కార్యమును నెరవేర్చగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఏంటి? దయ్యాలు కూడా వదిలిపోయాయి. దురాత్మలకు పౌలంటే గడగడ. ఓ సందర్భము ఇక్కడ మనం పౌలు శీలలను చెరసాల్లో వేసింది దాని కొరకే. ఒక పట్టణంలోనికి వెళ్తే, పౌలు పట్టణంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్పెషలిస్ట్ ఉండేది అమ్మాయి. ఆమెలోనే భయంకరమైన దురాత్మలు ఉంటాయి. పేరుకేంటంటే ఆమె దయ్యాలను వెళ్ళగొట్టేది. ఆమె చేసే కార్యం ఏంటంటే తనలోనే దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల శక్తితో ఇంకో వేరే దయ్యాలను వెళ్ళగొట్టేదన్నమాట. భలే ఆదాయం వస్తూ ఉన్నది వాళ్ళకి. మరి తనను పట్టుకొని ఇంకో 10 మంది ఉన్నారు. ఇక మొత్తం మీద అందరు కలిసి చాలా బ్రతుకు తెరువు బాగుంది అనేసి ఇక అందరినీ మభ్యపెట్టి మాయ చేసి ఆ దురాత్మలు వెళ్ళగొట్టే ప్రయోగశాల పెట్టేశారు అక్కడ. ప్రేమణ దోంబిడ్లారా చాలా ఫేమస్ అయిపోయారు. ఎప్పుడైతే పౌలు ఆ గ్రామంలో అడుగు పెట్టాడో ఈ దయ్యానికి తెలిసిపోయింది. వామ్మో, అయ్యగారు వస్తూ ఉన్నాడు, మన వల్ల కాదు, చిన్నగా జారుకుందాం. ఈమె సతమతం అవుతా ఉన్నది. చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటి ఇప్పటి వరకు బాగున్నామే, దయ్యాలను విడిపించే ఈమెనే దయ్యం పట్టినట్టు చేస్తూ ఉన్నది, ఏమైంది 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 అని ఆలోచన చేసే లోపు ఈమెలో ఉన్న దయ్యాలన్నీ వారిపోతూ ఉన్నాయి. వాడు వచ్చారా నాయనా, పౌలయ్య వచ్చాడు, మమ్మల్ని బ్రతకనివ్వడు, మేము వెళ్ళిపోతాం. మొత్తం మీద అతన్ని వెతికి పట్టుకొని, ఏమయ్యా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా వ్యాపారం జడగొట్టడానికి వచ్చారా? చక్కగా వ్యాపారం చేసుకుంటా ఉంటే ఇంత బిజినెస్ బాగా రన్ అవుతూ ఉన్నది, డబ్బులు బాగా వస్తూ ఉన్నాయి, ఏదో అమ్మాయిని అడ్డం పెట్టుకొని బ్రతికేస్తూ ఉన్నాం, దయ్యాలన్నీ వెళ్ళగొడతా ఉన్నాం, మీరు వచ్చి ఇప్పుడు మా వ్యాపారాన్ని జడగొడతారా అని అంటే, నేనేం చేయలేదయ్యా, అసలైన దయ్యాలు దాంట్లో ఉన్నాయి అని
మొత్తం మీద ఒక్క మాట అన్నాడు, యేసు నామమున వెళ్ళిపోండి అన్నాడు. అయిపోయా, ఉన్న దయ్యాలన్నీ వారిపోయినాయి. ఆమెలో ఇక ఏ శక్తి లేదు, ఇక ఇప్పుడు ఏ మంత్రం వస్తలేదు, ఏ తంత్రం వస్తలేదు, ఏ మాయ వస్తలేదు, ఏ విధమైనటువంటి చలనం లేదు, మామూలు మనిషిలాగా మారిపోయింది. వామ్మో, వీళ్ళని ఇలాగే బ్రతకనిచ్చామంటే రేపు ఇక మన జీవితం, మన పరిస్థితి కష్టమవుతుందనేసి ఏదో తప్పుడు నేరాలు పెట్టి మొత్తం మీద వాళ్ళను జైలుకు పంపించారు. ప్రేమణ దొంబిళ్ళరు జైలుకు పంపిస్తే జైల్లో వీళ్ళు చక్కగా ఉన్నారా? పాటలు పాడుకుంటూ ప్రార్థన చేస్తున్నారు రాత్రంతా. దెబ్బకు జైలు గోడలన్నీ బద్దలైపోయాయి. జైలు గోడలన్నీ బద్దలైపోతే అధికారి బయటకు అందరూ పారిపోతూ ఉన్నారని తాను ఆత్మహత్య చేసుకోబోతా ఉంటే మరలా ఆయనకు సువార్త చెప్తాడు. ఈయన ఏ వ్యక్తిని వదలలే, అధికారులను మొదలుకొని సామంత రాజులను మొదలుకొని ఇదిగో కడు పేరవాళ్ళని, కడు దీనులైనటువంటి వారి దగ్గరకు కూడా సువార్తను అనర్గళంగా తీసుకెళ్లిన వ్యక్తి, ప్రభు ప్రేమను చాటించిన వ్యక్తి మరి పౌలు భక్తుడే. హల్లెలూయా. అందుకే అతని గురించి నా వ్రాయబడినటువంటి మాట, ఈ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఒకప్పుడు దూషకుడు, ఒకప్పుడు క్రీస్తుకు వ్యతిరేకి, దేవుని బిడ్డలకు వ్యతిరేకి, దేవుని సిద్ధాంతాలకు వ్యతిరేకి, ప్రభు అంటే అస్సలు గిట్టదు, యేసు ప్రభు అసలు లేనే లేడని చెప్పేటటువంటి వ్యక్తి ఒక్క దెబ్బతో తన జీవితం మార్చబడింది. నిజంగా కొంతమంది జీవితాలు మార్చబడాలంటే దెబ్బలు గట్టిగా తగులుతాయనే మార్చబడతాయి. దేవుడు ఫస్ట్ ఒకేసారి దెబ్బ కొట్టాడు, మెల్లమెల్లగా చెప్తాడు, ఒరే నాయనా, అమ్మ తల్లి, అలా కాదు, ఇలా కొంచెం మార్చుకో, పద్ధతి మార్చుకో, మందిరానికి రా, ప్రార్థన చెయ్యి, పాట పాడు, చక్కగా వాక్యంలో వర్ధిల్లు, చిన్నగా చెప్తాడు. ఆహా, మనాళ్ళు వినరు. పెద్ద దెబ్బ వచ్చేంత వరకు, మంచాన పడేంత వరకు, లేకపోతే కాళ్ళు చేత ఇరిగేంత వరకు, లేకపోతే ఏదో మాయ రోగాలు మన శరీరంలో చేరేంత వరకు కూడా మార్పు నొందకుండా అలాగే 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 మరి ప్రభువును పక్కన పెడతా ఉంటారు. ఇదిగో మరి అనేక మంది సువార్త చెప్పినా ఏ సువార్తను నమ్మలేదు పౌలు. అసలు దగ్గరికి కూడా రానియలేడు సువార్తను. ప్రభువే దర్శనమిచ్చాడు. ఎంత ఒక్క దర్శనముతో ఒక్క దెబ్బకు జీవితం ఫల్టి కొట్టింది. మార్చబడ్డాడు, బ్రతుకు మార్చుకున్నాడు, బుద్ధి మారింది, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు. ఇప్పుడు నేను ప్రభు కొరకు నిలబడతాను. ప్రేమణ దొంబుల ప్రభు కొరకు నిలబడిన వ్యక్తి దేవుడు తనని ఎంత గొప్పగా వాడుకున్నాడంటే ఎక్కడికి వెళ్ళినా అద్భుతం. అక్కడ సంఘము కట్టబడుతూ ఉన్నది. అందుకే ఈ బైబిల్ గ్రంథంలో అనేక పుస్తకాలు, మరి ముఖ్యంగా పత్రికలు మరి పౌలు భక్తుడు రాసినవే. అందుకే మీరు ఎక్కడ చూడండి, ఈ రోమీలకు రాసిన పత్రిక నుండి మొదలు పెడితే ఏబ్రిలకు రాసిన పత్రిక వరకు ఏముంటుంది? అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు, గలతీలకు, ఫిలిప్పీలకు, కొలసీలకు, తిమోతికి, తీతుకు, ఫిలమోనుకు, ఎబ్రీలకు. ఆహా, ఎంత గొప్ప సేవ చేశాడు. ఎలా సాధ్యం అంటే ఆయన ప్రభు కొరకు నిలబడ్డాడు. ప్రభువు తన జీవితాన్ని మార్చివేశాడు. ఈ రోజున మనము కూడా ఆ రీతిగా దేవుని కొరకు ఘనముగా జీవించాలి, గొప్పగా నమ్మకంగా జీవించాలంటే ప్రభు కొరకు మనం నిలబడాలి. అందుకే సామెతల గ్రంథములో ప్రభు అంటాడు, నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము, నీ హృదయం నాకు ఇస్తే నేను నీ పక్షమున ఉంటాను, నీవు నాతో ఉంటావు. అదే అంటగట్టబడినటువంటి జీవితము. ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. కారణం ఏంటంటే పౌలు తన జీవితాన్ని మార్చుకొని ప్రభువును మరణము వరకు నమ్మకంగా వెంబడించాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉంటాం ఏంటంటే, చనిపోయిన తర్వాత నా విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగు ఆయన నిజంగా చేశాడు కాబట్టి ఆ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నా పరువు కడముట్టించింది, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని. నిజంగా ఎంతమంది విశ్వాసం కాపాడుకుంటున్నారు? మీ విశ్వాసం మీ చేతులు ఉందంటారు ఈ రోజున? ఏడబడేసుకున్నారు? ఒకసారి చెక్ చేసుకోవాలా మనం. విశ్వాసం లేదు, విశ్వాసం పేరుకు విశ్వాసులం, కానీ విశ్వాసం లేని విశ్వాసులం. ప్రత్యేకత మనది.
విశ్వాసము లేని విశ్వాసులుగా ఉండొద్దు. స్థిరమైన విశ్వాసము కలిగి, స్థిరమైన భక్తిని కలిగి ప్రభువును నమ్మకంగా వెంబడించే వారముగా ఉండాలి. అవన్నీ చేసి తరించిన వాడే గనుక పౌలు ఆ మాట చెప్పాడు, నా పరుగు నేను కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని తుది శ్వాస వరకు ప్రభు కొరకు నేను మొదట ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నానో ఆ విశ్వాసాన్ని చచ్చేంత వరకు కాపాడుకున్నానని చెప్పిన ఒక గొప్ప వ్యక్తి పౌలు గారే. అలాగున మనము ప్రభు కొరకు నిలబడడానికి తీర్మానం ఎప్పుడైతే చేసుకుంటామో ప్రభు మన పక్షాన ఉంటాడు. అప్పుడు మన కుటుంబం పక్షమున దేవుడు ఉంటాడు, మనకు సహాయము చేస్తాడు, నీ ద్వారా అద్భుతాలను చేస్తాడు, నీ ద్వారా ఇతరులకు సువార్త వ్యాప్తిని చేస్తాడు. నిన్నొక ఘనమైన పాత్రగా ఇటు సంఘములోను, సమాజములోను, కుటుంబములోను నిలబెట్టుకొని నిన్ను ముందుకు నడిపించగలడనే ఆత్మీయ సత్యాన్ని రోజున నువ్వు గుర్తెరగాలి. కాబట్టి ప్రభు నందు ప్రేమణ దోంబిడ్లారా, పౌలు వలె నీవు కూడా ఏం చేయాలంటే, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను వాడుకో, నా పరిసర ప్రాంతాల్లో నన్ను వాడుకో, నన్ను సంఘములో వాడుకో, నన్ను నీ పరిచర్యలో వాడుకో, నాకు మంచి జ్ఞానముని, నీ కొరకు నమ్మకమైన సాక్షిగా బ్రతుకుటకు నాకు నేర్పించమని మీ జీవితాలను ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు ప్రభువు ఏ రీతిగా పౌలును గొప్ప స్థితిలో నిలబెట్టుకొని వాడుకున్నాడో నిన్ను కూడా ప్రభువు గొప్ప చేసి నీదైన శైలిలో దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి సమర్థవంతుడని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కాబట్టి మనమందరము కూడా ఆ ప్రభువుకు మన జీవితాలను సమర్పించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భక్తితో తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. పౌలు గురించి వ్రాయబడినటువంటి మాట ఈ రోజున మనము ధ్యానము చేశాం. అయితే దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. అతడి వేసుకున్న దుస్తువులను, నడికట్లను తాకినప్పుడు అనేక మంది స్వస్థత పొందారు, అనేక మంది బాగుపడ్డారు. అయ్యలారమ్మలారా, ఒకప్పుడు తన జీవితం ఎలా ఉన్నదో తెలుసా? మోసగాడు. ఒకప్పుడు తన జీవితం ఎలా ఉన్నదో తెలుసా? ప్రజలందరినీ, ముఖ్యంగా క్రైస్తవులను క్రూరముగా హింసించిన వ్యక్తి, ప్రభువుకు విరోధముగా బ్రతికిన వ్యక్తి. ఏమండి, దేవుడు ఇంత గొప్పవాడా? తన ప్రజలను హింసిస్తే కూడా మరి దేవుడు తననే గొప్ప సాధనముగా వాడుకున్నాడు అంటే అదే దేవుని యొక్క గొప్పతనం. నువ్వు దేవునికి వ్యతిరేకముగా బ్రతికినా, ఎంత నీచముగా బ్రతికినా, ఎన్నిసార్లు దేవునికి నువ్వు అవిధేయత చూపించినా, ఇప్పుడైనను ప్రభువా నన్ను క్షమించు, నేను నీ కొరకు సాక్షార్థమై నిలబడతాను, నన్ను బలపరచుమని ప్రభువుకు సమర్పించుకుంటే ఇదిగో పౌలు వలె నిన్ను కూడా వాడుకుంటాడు దేవుడు. పౌలు వలె నిన్ను కూడా సిద్ధపరుస్తాడు. మన దేవుడు పగ తీర్చుకునేవాడు కాదండి. పౌలు, నీవు నా ప్రజలను హింసించావు గనుక నిన్ను చంపేస్తున్నాను, నిన్ను భూమి మీద లేకుండా చేస్తానని చెయ్యొచ్చు, కానీ ప్రభు ఆ పని చేయలేదు. మన దేవుడు గొప్పవాడు, ప్రేమమయుడు, కృపామయుడు, కరుణామయుడు. ఆయన మనలను సమృద్ధిగా దీవించగలిగిన వాడు. ఏ వ్యక్తి మరి సంఘ నాశనము చూడాలనుకున్నాడో ఆ వ్యక్తి ద్వారానే అనేక వందల సంఘాలను స్థాపించడానికి దేవుడు కారకుడయ్యాడు. ఈ రోజున మనము కూడా ప్రభువా, తెలిసి తెలియక అజ్ఞానము చేత నేను చేశాను, తప్పిదములు చేశాను, నీ సన్నిధిలో విరోధమైన పాపము చేశానేమో, నన్ను క్షమించు. ఇదిగో నీ కొరకు నేను నమ్మకముగా జీవిస్తూ, నీ కొరకు నమ్మకముగా బ్రతుకుటకు నాకు సహాయం చేయండి అంటూ మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుందాం. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మన భక్తిని కొనసాగించుదాం. పడిపోయిన మన జీవితాలను, పడిపోయిన మన ప్రార్థన జీవితాన్ని, విధేయతను తిరిగి నిలబెట్టుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవించుటకు తీర్మానము చేసుకుందాం. సంఘ పెద్ద పాపన్న గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలోకి భవించుదాము.
అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. భూమిని ఆకాశమును నిర్మించిన యెహోవా నీ పాదములకు స్తోత్రం నాయనా. అవును తండ్రి, నీ దాసుని ద్వారా మిగతమైన మాటలు విన్నాం నాయన. దాని ప్రకారము మేము కూడా నా తండ్రి మా యాత్ర తుదముట్టించుకున్నటకు, విశ్వాసాన్ని కాపాడుటకు నాయన భయము భక్తి నా తండ్రి నీలో అంటగట్టబడి జీవించుటకు మాకు జ్ఞానం దయచేసి ముందుకు నడిపించండి ప్రభువా. అవును తండ్రి, కొంతకాలం నుండి నాయన అనేక శ్రమలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖములు, ఓదార్పులు నాయన సంతోషములు అనుభవించినాం దేవా. కానీ అది లోకము సంబంధమైనది, గడ్డి పువ్వు లాంటిది నాయన. అంతలో పుట్టి ఆ రాలిపోయేటువంటి ఆత్మలు మావి ప్రభువా. ఆయనను మమ్మలను గడిచిన ఆదివారం మొదలుకొని నేటి ఆదివారం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ కృపనిచ్చినందుకై నీకు స్తోత్రం వందనము చెల్లిస్తున్నాము నాయన. మా సంఘమును దీవించండి, సంఘములో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. సంఘము కొరకు సేవ చేస్తున్నట్టు మీ దాసుని మా మధ్యకు త్వరపెట్టి తీసుకొచ్చినందుకై నీకు స్తోత్రం వందనము చెల్లిస్తున్నాం తండ్రి. అవును నాయన, కాపరి లేని ఎడల గొర్రెలు చెల్లా చెదరైపోతుంటాయి తండ్రి. ఆ రీతిగా లేకుండా నాయన కాపరుంటే భయము భక్తి విధేయత నా తండ్రి కల్మషం లేకుండా తిరుగులాడుతున్నాం ప్రభువా. ఆ రీతిగా ఉండుటకు నీ దైవదాసుని మీరు దీవించండి, బలపరచండి. ఆయనకున్నటువంటి శోధనను తీసివేయండి నాయన. అవును తండ్రి, గాయం రేపువాడు మీరు, గాయం మానుపువాడు మీరు తండ్రి. ఆ గాయాన్ని మానిపి మా దగ్గరికి నడిపించినందుకై నీకు స్తోత్రం స్తోత్రం. స్తుతి మహిమ ప్రభావం చెల్లునుగాక దేవా. అవును తండ్రి, లోకము ఏమి తిందుమా ఏమి తాగుదుమా తలంస్తుంటామేమైనా ఆ రీతిగా లేకుండా యేసుక్రీస్తు కొరకు పౌలు చేసినట్టు మేమేమి చేసి నీ రుణం తీర్చుకోగలమో అది గుర్తెరిగి మేము ఈ లోకములో జీవించుటకు సహాయం చేసి నడిపించండి ప్రభువా. సంఘ పెద్దలను, స్త్రీలను, పురుషులను నాయన, బాలబాలికలను నా తండ్రి, యమనస్తులు నా తండ్రి ఏకుజామున లేచి నీ పాటలను నీ మాటలను గ్రహించి పెడుతుండగా ప్రభువా నువ్వు దీవించండి నాయన. వారిని లేవనెత్తండి నాయన, బలపరచండి ప్రభువా. నీ కృప దయచేయండి నాయన. వారి కుటుంబాలను మీరు దీవించండి నాయన. మా సంఘాన్ని దీవించి సంఘ కార్యక్రమాలు నీకు బవాహడంగా తెలుసును ప్రభువా. మేము ఏ రీతిగా ముందుకు సాగాలో తెలియదు కనుక ఆ మార్గం చూపించి నడిపించి కాపాడి దీవించమని ముందున్న కాలమంతా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి.